హాయ్ ఫ్రెండ్స్, డైలీ రొటీన్గా రైస్తో కాకుండా నేను ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. జొన్నలతో దోశ, 1 కప్పు మినపప్పు, 2 కప్స్ జొన్నలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ అటుకులు. ఇలా ఈ మిశ్రమాన్ని 8 అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ జొన్నల్లో ఎక్కువ ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది. ఇది డయాబెటీస్, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. ఇలా 8 అవర్స్ నానబెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమం మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఫ్రెండ్స్ ఒక బౌల్లో వేసుకొని ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని రాత్రి అంతా పులియబెట్టుకొని పొద్దున దోశ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మార్నింగ్ లేసాక ఈ పులిసిన పిండిని ఇలా కలుపుకొని వేరే ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, రా సాల్ట్. ఇంకా ఇందులో నేను ప్రోటీన్ పౌడర్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మన రోజు తినే ఫుడ్లో సఫిషియెంట్ ప్రోటీన్ మనకు లభించడం లేదు. కాబట్టి నేను ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ను 1 స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. హెల్దీ ఫ్రెండ్స్, ఈ కుక్వేర్లో జీరా ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు, ఆయిల్ వేసి కుక్ చేసుకోవచ్చు. నేను పర్సోనా ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్ హెల్దీ పర్పస్ కోసం. ఈ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకు బాడీలో ఫ్యాట్ని తీసేస్తుంది. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఈరోజు నేను సొరకాయ చట్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు, వేగాక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెద్ద కప్పుతోటి సొరకాయలు, 2 టమాటాలు వేసి ఈ కుక్వేర్ స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ క్యాప్ ఇలా తిరిగితే ఇందులోని ఫుడ్ కుక్ అయినట్టు. సొరకాయ టమాటాలు మంచిగా ఉడికాయి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కింద ఎంత క్లీన్గా ఉందో. ఇట్లా మనం ఆయిల్ తక్కువ, మంచిగా హెల్దీ ఆయిల్తో, తక్కువ ఆయిల్తో ఇలా హెల్దీగా రోజు కుకింగ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, 4-5 వెల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను దోశ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్, జొన్నల దోశ విత్ ప్రోటీన్ పౌడర్, సొరకాయ చట్నీ.